శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. ఈరోజు మనం ఈ వీడియోలో 2024 సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే విషయం తెలుసుకుందాం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. సహజంగానే మనం ఫలితాలు తెలుగు దాని ప్రకారం ఉగాది నుంచి మనం ఉగాది దాకా చెప్పుకుంటాం. చాలామంది ఈ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ప్రకారం కూడా చెప్తే డిసెంబర్ దాకా, జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉండబోతోంది అనే విషయాలు చెప్పడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంటే కొత్త సంవత్సరం వస్తోందంటేనే అందరూ ఎదురు చూసేది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆర్థికంగా చాలా బాగుంటుందా, ప్రమోషన్స్ వస్తాయా, వృత్తిపరంగా ఆరోగ్యం ఎలా ఉంటుంది, వివాహ యోగాలు, అవివాహితులు ఎవరైనా ఉంటే వారికి వివాహ యోగాలు కలిసి వస్తాయా అని ఎదురు చూస్తుంటారు. అలాగే విద్యార్థులు విదేశాల్లో చదువుకునే వాళ్ళకి విదేశీ యోగాలు అనుకూలిస్తున్నాయా, ఇలా అన్ని విషయాలు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఒక ఆతృత ఉత్సాహం కూడా ఉంటుంది. ప్రతి వాళ్ళకి తెలుసుకోవాలి ఎలా ఉండబోతుంది, మనం ఎలా ప్లాన్ చేసుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా మనం సక్సెస్ఫుల్గా మనం వెళ్ళగలుగుతాం అనే విషయాలు కూడా తెలుస్తుంటాయి. సహజంగా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఎక్కువ కాలం రాశిలో ఉండే గ్రహాల ఆధారంగా చెప్పడం జరుగుతుంది. మనం జనరల్గా సహజంగా ప్రతి నెలా కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. రవి, బుధ, శుక్ర మార్పుల ప్రకారం, దినఫలాలు అన్నవి చంద్ర మార్పుల ప్రకారం, చంద్రగ్రహం గమనం ప్రకారం కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఈ సంవత్సర ఫలితాలు మటుకు ఎక్కువ కాలం రాశిలో ఉండే గురువు, రాహువు, కేతువు, శని వీటి సంచారం ఎలా ఉండబోతోంది, ఈ సంచార ప్రకారం ద్వాదశ రాశుల వారికి ఈ 2024 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారు అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గోచార గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో చూస్తే కనుక మేషరాశిలో గురువు ఏప్రిల్ 30 దాకా సంచారం చేస్తాడు. మే 1వ తారీఖు నుంచి రాశి మారి వృషభ రాశిలో సంచారం చేస్తాడు. కన్యలో కేతు సంవత్సరం అంతా సంచారం, కుంభంలో శని కూడా సంవత్సరం అంతా సంచారం చేస్తాడు, మీనంలో రాహువు. అలాగే మే, జూన్, జూలై నెలలో శని కొంచెం వక్రిస్తాడు మధ్యలో. సహజంగా సంవత్సరం అంతా కూడా శతభిష నక్షత్రంలోనే శని సంచారం కూడా ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో రవి, కుజులు, బుధుడు ధనుసు రాశిలో సంచారం చేస్తున్నారు. ప్రతి నెల కూడా రవి రాశి మారుతూ ఉంటాడు. దాని ప్రకారం మనం మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ ముఖ్యమైన ఈ గ్రహ సంచార ప్రకారం ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ ఫలితాలు జనవరి 1, 2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు మాత్రమే వర్తిస్తాయి. సంవత్సరం ఉగాది ఫలితాలు నూతన సంవత్సరంవి, క్రోధినామ సంవత్సరంవి మనం ఉగాది తర్వాత కూడా మనం చెప్పుకుందాం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 2024 సంవత్సరం ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి చూస్తే కనుక విశాఖ నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన వాళ్ళంతా కూడా వృశ్చిక రాశి అవుతుంది. అలాగే ఎవరి పేరులో అయినా మొదటి అక్షరం తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలతో మొదలవుతుందో వారిది కూడా వృశ్చిక రాశి అవుతుంది. రాశ్యాధిపతి కుజుడు. ఈ రాశ్యాధిపతి కుజుడు సంవత్సర ప్రారంభంలో రాశిలోనే సంచారం మరియు రవితో కలిసి సంచారం చేయటం వలన మనకి ఎక్కువగా ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే పంచమంలో రాహు సంచారం వలన కొంచెం వృత్తి ఉద్యోగాల్లో ఈ వృశ్చిక రాశి వారికి కొంచెం ఒత్తిడి పెరుగుతుందని చెప్పవచ్చు. అలాగే ఈ సంవత్సరంలో కొంచెం వీరికి వృత్తి ఉద్యోగాల్లో స్థాన మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే బదిలీల మీద వెళ్ళటం కానీ, వేరే చోట ఉద్యోగం మారటం కానీ ఇలాంటివి కూడా మనకి ఈ సంవత్సరంలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి అక్టోబర్ నెలలో ఎవరైనా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి పదోన్నతి అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి. 2024 సంవత్సరంలో విద్యార్థులకు చూస్తే కనుక చాలా మిశ్రమంగా ఉంటుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ సంబంధించిన విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వైవాహిక జీవితంలో ఈ వృశ్చిక రాశి మే 1 తర్వాత అనుకూలంగా ఉంటుంది. పూర్వార్ధం కంటే కొంచెం కూడా ఉత్తరార్ధంలో చాలా వరకు బాగుంటుంది. ఏప్రిల్ 30 వరకు కూడా వివాహాలకు కానీ వైవాహిక జీవితాలకు అంత అనుకూలంగా లేదు. సంవత్సర ఉత్తరార్ధంలో మనకి అవివాహితులకి ఎవరైనా సరే వివాహ ప్రయత్నాలు చేస్తుంటే కనుక
వారికి చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ వృత్తి ఉద్యోగాల్లో మార్పులు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు అక్టోబర్ మధ్యకాలంలో కూడా ఉద్యోగస్తులకి కొంచెం బదిలీలు అవ్వటం కానీ, అంటే వృత్తిలో మార్పులు, మీ ఉన్న సీట్ మారటం కానీ, కొంచెం చేంజ్ అవ్వటం కానీ, బాధ్యతలు పెరగటం కానీ, ఇలాంటివన్నీ కూడా మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి మే 1వ తారీఖు తర్వాత అనుకూలంగా ఉంది. అంటే మే 1 తర్వాత కనుక ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు చూసి అప్లై చేసుకుంటే కనుక ఈ సంవత్సరం వారికి మంచి అవకాశాలు రావటం కానీ, అప్లై చేసిన వాటిలో విజయ అవకాశాలు, మీకు అర్హత ఉంటే కనుక దాని ప్రకారం మీకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా ఈ సంవత్సరం కనిపిస్తుంది. అలాగే ఆకస్మికంగా కూడా కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. పంచమంలో రాహు సంచారం వలన విద్యార్థులకు మటుకు ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే ఎలా ఉంటుందంటే వీళ్ళ మైండ్ కొంచెం కన్ఫ్యూజింగ్ స్టేజ్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే ప్రతి విషయాన్ని కొంచెం ఏకాగ్రత పెంచుకోవడం ఒకటి, క్రమశిక్షణతో కనుక కృషి చేస్తే కనుక చాలా మటుకు విజయ అవకాశాలు లభిస్తాయి, మెరుగుపడతాయని చెప్పవచ్చు. కాబట్టి కొంచెం కన్ఫ్యూజింగ్ స్టేజ్ దాటి ప్రతి విషయంలో క్లారిటీ పెంచుకోవడం, విద్యార్థులు మొదటి నుంచి కొంచెం కృషి చేయటం, ఇలా చేస్తే కనుక చాలా మటుకు మంచి ఫలితాలే పొందగలుగుతారు. మే అండ్ అక్టోబర్ నెలలో ఎవరైనా పోటీ పరీక్షలకు అటెండ్ అయ్యే వారికి మంచి విజయ అవకాశాలు కనిపిస్తాయి. అంటే ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, జీమ్యాట్లు, ఇలా శాట్స్ ఎగ్జామ్స్ ఇలాంటి రాస్తూ ఉంటారు కదా, వాళ్ళు మే అక్టోబర్ నెలలో ట్రై చేస్తే కనుక చాలా మటుకు మంచి అవకాశాలు కలుగుతాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా ఆగస్టు నవంబర్ నెలలో చాలా అనుకూలంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఆర్థిక పరంగా చూసినప్పుడు చాలా మనకు బాగుందని చెప్పవచ్చు. మే 1వ తారీఖు నుంచి మటుకు మంచి అభివృద్ధి ఎక్కువగా గోచరిస్తుంది. అలాగే మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా కలిసి రావటం వల్ల కూడా ధనాదాయం ఉంటుంది. అంటే మే 1 తర్వాత ఉత్తరార్ధంలో ఆర్థిక పరంగా చాలా బాగుందని చెప్పవచ్చు. అలాగే ఈ సంవత్సరంలో మీ కుటుంబ సభ్యుల మధ్య ఒక చక్కగా సహాయ సహకారాలు చక్కగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆగస్ట్ తర్వాత మటుకు కుటుంబ సభ్యుల జీవితం చాలా ఆనందంగా ఉంటుంది, కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. తర్వాత వివాహమైన వారికి ఈ సంవత్సరంలో వైవాహిక జీవితం చూస్తే కనుక కొంచెం హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. ముఖ్యంగా మే మరియు జూలై టు అక్టోబర్ మధ్య కాలంలో మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సంవత్సర ద్వితీయార్థంలో అవివాహితులకి వివాహ యోగం కలిసి వస్తుందని చెప్పవచ్చు. కాబట్టి ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేసినాక ఆ సమయంలో ట్రై చేస్తే కనుక మీకు సంబంధాలు కుదరటం లాంటివి ఉంటాయి. అలాగే 2024 సంవత్సరంలో వ్యాపారస్తులకి మే నుండి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఐటీ సెక్టర్ కానీ, ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. వీలైతే వ్యాపార విస్తరణ కూడా మనకి ఈ సంవత్సరంలో కనిపిస్తోంది. స్థిరాస్తులు పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా జూన్ జూలై నెలలో అయితే చాలా బాగుంటుంది. అప్పుడు మీ పెట్టుబడులు మంచి లాభాలు ఇస్తాయని చెప్పవచ్చు. అలాగే కొత్త వాహనాలు ఎవరైనా కొనాలనుకునే వారికి మార్చి, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు, ఈ 3 నెలలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు కొంటే కనుక చక్కగా మంచి సుఖవంతంగా ప్రయాణం, మీ వాహనం చక్కగా చాలా రోజులు రావడం, రిపేర్లకు వెళ్లకుండా ఉండటం, ఇలాంటివన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కూడా మంచి అభివృద్ధి, చాలా కొత్త కొత్త అవకాశాలు కూడా ఈ సంవత్సరంలో కలిసి వస్తాయి. కాబట్టి ఆ అవకాశాలు వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి. సంవత్సర ప్రారంభంలో మటుకు ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ముఖ్యంగా బీపీ రిలేటెడ్ సమస్యలు కానీ, అంటే రక్త సంబంధమైన సమస్యలు కానీ, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీరు చూస్తే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కెరీర్ పరంగా మంచి గుర్తింపు ఉంటుంది. అంటే పాజిటివ్ చేంజెస్ జీవితంలో వస్తాయనే చెప్పవచ్చు. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీకు ఎక్కువైన కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు మీకు మంచి అవకాశాలు వస్తాయి. అలాగే విద్యార్థులు కూడా కొంచెం శ్రమపడి కన్ఫ్యూజన్ స్టేట్ పెడితే వారికి కూడా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరింత అనుకూలమైన ఫలితాలు చక్కగా రావాలంటే కనుక వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడా దుర్గాదేవి ఆరాధన చేయటం, గురువారం నియమాలు పాటించడం, అలాగే గోవుకి నానబెట్టిన శనగలు తినిపించడం వలన చాలా మటుకు మేలు కలుగుతుంది. ప్రతిరోజు కూడా వీలైనంత వరకు మీరు దుర్గా యొక్క నామజపాన్ని ఎక్కువగా చేసుకోండి. శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన కానీ, మంగళవారం నాడు కుంకుమార్చన చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందడం ఎటువంటి సందేహం లేదు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.